హిస్టరీ బ్రేక్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనేది వివిధ వార్తాపత్రికలు ఈ విధంగా రావడం జరిగింది. ఇందులో భాగంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పేపర్ సంబంధించి మనం న్యూస్ ఒకసారి చూసుకున్నట్టయితే తుది దశకు అనే హెడ్డింగ్తో రావడం జరిగింది. ఇందులో ఉన్న అంశాలు ఒకసారి చూసుకున్నట్టయితే పూర్తి కానున్న డిఎస్సి ఎంపిక ప్రక్రియ, డ్యూయల్ పోస్టుల స్థానంలో మరొకరికి అవకాశం, నేడో రేపో కాల్ లెటర్లు, ఆ తర్వాత కటాఫ్తో జాబితా అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే దీని అర్థం మనం గమనించినట్టయితే డ్యూయల్ పోస్టులకు ఎవరైతే ఎంపిక అయినారో వాళ్ళందరినీ కూడా బేస్ చేసుకొని ఒక పోస్టుకు మాత్రమే ఎంపిక చేసి తర్వాత మళ్ళీ కాల్ లెటర్ పంపించే అవకాశం ఉందని చెప్పి ఇక్కడికి మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్టయితే పూర్తి కానున్న డిఎస్సి ఎంపిక ప్రక్రియ అని చెప్పి మనకు రావడం జరిగింది. దీనికి సంబంధించి అనంతపురం ఎడిషన్లో ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే డిఎస్సి 2025 నియామకాల ప్రక్రియకు చివరి దశకు చేరుకుంది. 15 రోజుల క్రితం మెరిట్ లిస్టు ఇచ్చారు. ఇప్పటి వరకు 807 టీచర్ పోస్టులకు గాను 773 మంది అభ్యర్థులకు కాల్ లెటర్ పంపారు. అర్హత కలిగిన ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకూడదని విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. బోగస్ల ఏరివేతకు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. కాల్ లెటర్లు వచ్చిన డిఎస్సి ఎంపిక అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయించి పక్కాగా పరిశీలింపచేస్తున్నారు. అదే అభ్యర్థుల సర్టిఫికెట్లను 4 సార్లు ప్రత్యేకమైన కమిటీలతో పరిశీలన చేయించారు. 1 నుంచి 3వ దఫా వరకు అక్కడక్కడ అభ్యర్థుల సర్టిఫికెట్లపై రిమార్కులు కనబడుతూ వచ్చాయి. దీంతో సోమవారం 4వసారి కూడా ఆ యొక్క సర్టిఫికెట్లను ఇతర కమిటీలతో పరిశీలన చేయించారు. అందులో ఒక్క రిమార్క్ కూడా రాలేదని వెరిఫికేషన్ బృందాలతో పాటు విద్యాశాఖ అధికారులు ఇక్కడ మనం ఒకసారి గమనించినట్టయితే తెలిపారు అని చెప్పవచ్చు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంటే ఫైనల్గా మొత్తం ఓవరాల్గా వెరిఫికేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. దీన్ని బేస్ చేసుకొని డ్యూయల్ పోస్ట్కి ఎవరైతే ఎంపిక చేసుకున్నారో తర్వాత వారిని ఒకే పోస్ట్కి ఎంపిక చేసి తర్వాత ఉన్న వారికి కాల్ లెటర్లు అందిస్తారని చెప్పవచ్చు. అయితే త్వరలో ఎంపిక జాబితా అని చెప్పి మరొక న్యూస్ వచ్చింది. టీచర్ల నియామకాల ప్రక్రియను రాష్ట్ర శాఖ చేపడుతుంది. మెరిట్ ఆధారంగా లిస్టు ప్రకటించి ఆ తర్వాత సబ్జెక్టులతో సంబంధం లేకుండా అభ్యర్థులను అక్కడే ఎంపిక చేసి వారికి నేరుగా కాల్ లెటర్లు పంపారు. ఆ కాల్ లెటర్లు వచ్చిన అభ్యర్థులకు మాత్రమే జిల్లాలో విద్యాశాఖ అధికారులు సర్టిఫికేట్ల పరిశీలన చేయించారు. ఆ సమయంలో కొందరు అభ్యర్థులు తమకు ఎక్కువ మార్కులు ఉన్నా కాల్ లెటర్ రాలేదని ఆందోళన చెందుతూ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కాల్ లెటర్లు వచ్చిన అభ్యర్థులు ఏ సబ్జెక్టుకు ఎంపికయ్యారో కూడా ఎవరికి తెలియకపోవడంతో ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వారికి చెక్ పడుతున్నారు. ఎవరైనా అభ్యర్థి 2 పోస్టులకు ఎంపికై ఉండుంటే ఆయనకు దరఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యత ఆధారంగా ఆ పోస్టును ఎంపిక చేసి ఇతర పోస్టులకు ఆయా సబ్జెక్టులతో అర్హత ఉన్నోళ్లకు అవకాశం కల్పించనున్నారు. ఈ డ్యూయల్ పోస్టులకు ఇతర అభ్యర్థులకు ఎంపిక చేసి నేడో రేపో జిల్లాలకు జాబితా పంపనున్నారు. ఆ మేరకు అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం డిఈఓలో విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు రాజధానిలో సమావేశం నిర్వహించారు. ఈ పరిశీలనలో రిమార్కులు రిజెక్ట్ అయిన వారి సమాచారం తెలుసుకున్నారు. దీనిపై క్లారిటీ రావడంతో ఇక కటాఫ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి జాబితా విడుదలకు మార్గం సుగమమైందని విద్యాశాఖ అధికారులు తెలిపారు అని చెప్పి మనకు ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. అయితే ఈనాడులో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకున్నట్టయితే 12న మెగా డిఎస్సి తుది జాబితా 15 తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల అందవేత అని చెప్పి రావడం జరిగింది. ఇందులో ఉన్న న్యూస్ ఒకసారి గమనించినట్టయితే మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు తుది జాబితాను ఈ నెల 12వ తేదీ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనున్నారు. విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ముఖ్యమంత్రి సమయాన్ని అనుసరించి ఈ నెల 15 తర్వాత ఎప్పుడైనా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. డిఎస్సి మెరిట్ జాబితా ఇప్పటికే విడుదల కాగా సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారంతో దాదాపు పూర్తి కానుంది. 3వ విడతలోనూ ధృవపత్రాల పరిశీలనను సుమారుగా 30 మంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు. వీరి స్థానంలో కొత్త వారిని ధృవపత్రాల పరిశీలనకు పిలిచి ప్రక్రియను పూర్తి చేస్తారు. తుది ఎంపిక జాబితాను 12న రూపొందించి వెబ్సైట్లో అధికారికంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు.
అదే జాబితాను జిల్లాలకు పంపిస్తారు. మొత్తంగా 16,347 పోస్టులకు భర్తీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రకటన చేయగా, దీనికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పలు విడతలుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించారు. రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని మాత్రమే ధృవపత్రాల పరిశీలనకు పిలిచారు. కొన్ని రిజర్వేషన్లకు సంబంధించిన పోస్టులు అభ్యర్థులు లేకపోవడంతో ఇతరత్ర కారణాలతో 700 వరకు పోస్టులు మిగిలే అవకాశం ఉందని చెప్పి మనకు ఈ యొక్క న్యూస్ పేపర్లో కవర్ కావడం జరిగింది.